హాయ్ అండి. ఫ్రంట్ పార్టు ఇంకా బ్యాక్ పార్టు హ్యాండ్స్ కటింగ్ చూసాం కదా! ఫ్రంట్ పార్ట్‌లో ఫస్ట్ రౌండ్ నెక్ అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ ముందు మెడ, అలాగే చంక డౌన్ కూడా ఇక్కడే తీసేసాం. ఇది ముందు వీడియోస్‌లో ఉన్నాయండి. ఇప్పుడే గనక వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే గనక ఇన్ కేస్ ముందు వీడియోలో ఉన్నాయి ఒకసారి చూడండి. అంటే ఫ్రంట్ పార్ట్ ఒకసారి, బ్యాక్ పార్ట్ ఒకసారి, హ్యాండ్స్ షేప్ పట్టి ఒకసారి అట్లా 3 వీడియోస్‌గా షేర్ చేశానండి. ఇది ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నాను అంటే మళ్ళీ ఇదే ఫస్ట్‌గా చూసే వాళ్ళకైతే గనక అర్థమవుతదని. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాను. అది ఎలాగో అనేది ఈ వీడియోలో చూద్దాం. అది కూడా అసలు ఇప్పుడే మనం స్టార్టింగ్ చేస్తున్నాం, ఇప్పుడే మనం మిషన్ కుడుతున్నాం అనే వాళ్ళకి ఈ వీడియోస్ బాగా యూజ్ అవుతాయండి. ఒక వారానికి ఒక ఐటెమ్ లాగా. ఈ వారం వచ్చేసి బ్లౌజు 3 రోజులు కటింగ్ చూపించాం కదా! 3 డేస్‌లో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు స్టిచ్చింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ మరొకసారి ఇట్లా బీడ్స్ తోటి గీస్తున్నానండి. మనం మెయిన్ డాట్ అంటే మిడిల్ 3 గీతలు ఉన్నాయి కదా! 3 గీతల్లో నుంచి మిడిల్‌లో అంటే మధ్యలో ఉన్నటువంటి గీత దగ్గర నుండి పైకి 2.5 ఇంచులుగా మార్కింగ్ చేసుకుంటే ఇది మెయిన్ డాట్ అవుద్దండి. షేప్ పట్టీ కోసం మెయిన్ డాట్ అనమాట. ఇది ఇప్పుడే మనం అసలు జాకెట్ ఇప్పుడే కుడుతున్నాం అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతదండి. స్టార్టింగ్‌లో ఎంత నేర్చుకున్నా, ఎంత ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నా ఏమైనా కూడా అనుభవం లేనిది ఎవరికీ రాదు కదా! ముందులో ఇలా గీసుకోండి. లేదంటే గనక డాట్స్ ప్రకారం కూడా కుట్టేయొచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. మెయిన్ డాటు అనేది ఇట్లా మార్కింగ్ చేసుకున్నా ఓకే. లేదంటే గనక ఇట్లా షోల్డర్ క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ కరెక్ట్‌గా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోండి. మధ్యలోకి పట్టుకొని సాగదీయొద్దు కానీ ఇలా ఇట్లా మధ్యలో ఫోల్డ్ చేసుకుంటే మన డాట్‌ది ఉన్న ప్లేస్ దగ్గరికి ఒక గీతలాగా వస్తది కదా! అక్కడికి ఇట్లా క్లాత్‌తో పట్టుకోండి. మీకు అంత కాతే ఈ టేబుల్ మీద ఉన్నటువంటి స్ట్రెయిట్ లైన్‌కి ఇది స్ట్రెయిట్‌గా ఉందా అంటే సమానంగా ఉందా లేదా వంకరుందా అనేది చూసుకొని అప్పుడు డాట్‌ని స్టిచ్ చేసుకోండి. కరెక్ట్‌గా వస్తదండి. ఎప్పుడైనా సరే బ్లౌజ్‌కి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే చూస్తానికి అపియరెన్స్ బావుంటది. మన దగ్గరికి కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారు కదా! అందుకనే స్టార్టింగే నేను ఫ్రంట్ పార్ట్ తోనే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తానండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కూడా కాదు. మామూలు ప్లెయిన్ బ్లౌజే. అయినా కూడా పార్ట్‌లుగా ఎందుకని వీడియోని అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను అంటే, ఇప్పుడే మనం నేర్చుకున్నాము అని అనుకున్న వాళ్ళు ఏ పార్టు, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ అన్నీ ఒకేసారి మనం స్టిచ్చింగు, కటింగు చూపించామనుకోండి, చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. అందుకని క్లాసులు వైస్‌గా పెడుతున్నాననమాట. మెయిన్ డాట్ వేసిన తర్వాత ఉక్సులు, కాజా పట్టే వైపున మరొక డాట్. దీనికి మాత్రం 1/2 ఇంచ్ స్టార్టింగ్‌లో పెట్టుకొని మనం మెయిన్ డాట్‌కిను ఇప్పుడు వేసే డాట్‌కి చివరన ఇక్కడ ఒక గీతలాగా పెట్టుకున్నాం కదా! ఇక్కడికి ఎండింగ్ రావాలి. ఇక్కడికి ఎట్లాగూ రావాలి అంటే మెయిన్ డాట్‌కి ఇక్కడికి కరెక్ట్‌గా 1 ½ ఇంచ్ ఉంటే సరిపోతదండి. ఇది మెయిన్‌గా అంటే ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్‌ని బట్టే వేసుకోవాలన్నమాట. ఇవి షేపులనేవి దగ్గరగానా, దూరంగానా అనేది. ఇదిగోండి ఇలా అయితే నార్మల్‌గా వస్తది. అదే కొంతమంది షేప్ అనేది ఇంకొంచెం పైకి రావాలి, కోణంలాగా రావాలంటే డాట్స్ దగ్గర కొంచెం గ్యాప్ తక్కువ పెట్టుకోండి సరిపోద్ది. ఇప్పుడు చంక భాగంలో మనం లోతు తీసాం కదా! ఆ లోతు వైపున మరొక డాట్ అనమాట. ఈ ట్రిక్స్ తోటి చెప్తూ ఉంటే ఆ ట్రిక్సే అలవాటవుతాయండి. అదే కుడుతూ ఉంటే మీకు కూడా అనుభవం వస్తది. ఇదిగోండి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇట్లా క్లాత్ అనేది అసలు మనం క్లాత్ ఇట్లా పట్టుకుంటేనే షేప్‌కి కరెక్ట్‌గా వచ్చేస్తది. చంక భాగంలో డౌన్ తీసాం కదా! చంక భాగం, మెడ భాగం దగ్గర నుంచి సమానంగా క్లాత్ పట్టుకొని ఇక్కడ ఒక పావించి గ్యాప్ తోటి స్టార్ట్ చేసి సూది మొన చివరి వరకు అంటే రఫ్ లాగే దగ్గర సూది మాత్రమే ఉండేలాగా అట్లా గనక మనం తీసామంటే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఇది మూడవ డాటు. 3 డాట్లు వేసేసామంటే ఒక ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్ పార్ట్ ఒకటైనట్టు. ఇప్పుడు క్రాస్ పట్టీ వేద్దాం. ఇదిగోండి ఇదేమో ఈ క్రాస్‌గా హైట్ వచ్చిందేమో ఉక్సులు పట్టీ, కాజా పట్టీ వైపు. ఈ రౌండ్ ఇట్లా మ్యాచ్ అవ్వాలనమాట. ఇది కలర్ పీస్ కాబట్టి అటు ఇటు ఉంది. అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే గనక మనం ఎటేసినా సరిపోతది. అంటే తిరగ బోర్ల అనేది నేను చెప్తున్నది. ఇదిగోండి క్రాస్ పట్టీకి మనం కట్ చేసాం కదా! ఇది ఈ రౌండ్‌కొచ్చేలాగా ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ముందుగానే మరొకసారి చెప్తున్నానండి. కొత్తగా కుట్టేవారికి యూజ్‌ఫుల్‌గా ఉంటదని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి. ఇప్పుడు కొంచెం క్రాస్ పట్టీ వేసేటప్పుడు కొంచెం మందంగా ఉండాలి కాబట్టి 3 క్లాతులు వేస్తున్నాననమాట. కింద 2 ఒకటి లైనింగు, ఒకటేమో
మెయిన్ క్లాత్, ఇటు పక్కనేమో జాకెట్ పైన ఒకటి. ఇలా సెట్ చేసుకున్నారంటే ఇది లోడింగ్ పద్ధతి అంటారండి. చాలా ఈజీ. చూపించటానికి అర్థమవటం కోసం చాలా స్లోగా చూపిస్తున్నాను కానీ కుట్టడం ఈజీ, నీట్‌గా కూడా ఉంటదనమాట. బొటిక్ స్టైల్‌లో ఉంటది. ఇంకా మనకి ఖర్చులనేవి మళ్ళీ హెమ్మింగ్ చేయది మన జిగ్‌జాగ్, ఓవర్‌లాక్ ఇదేమి అవసరం ఉండదనమాట. మనం నేర్చుకునేటప్పుడే అలా కుట్టేస్తే ఈజీ అవుతది. అలాగే ఇది మెయిన్ డాట్ ఉంది కదా! ఈ ఖర్చులనేవి ఈ క్రాస్ పట్టీలోకి రాకోకుండా పై వైపుకి ఇలా కొంచెం ఫోల్డ్ చేసి 2 క్లాత్ కింద ఉన్నటువంటి క్రాస్ పట్టీని పట్టేసుకొని మళ్ళీ పైన కూడా అలాగే ఒక పావించి గ్యాప్ తోటి స్ట్రైట్‌గా కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతది. క్రాస్ పట్టీ గురించి మరొకసారి చెప్తున్నానండి. కింద ఒక లైనింగ్ వేసాం. లైనింగ్ మీద మెయిన్ క్లాత్ క్రాస్ పట్టీ, తర్వాత మెయిన్ క్లాత్, మళ్ళీ ఒక క్రాస్ పట్టీ. ఇలా స్ట్రైట్‌గా వేసేసామంటే సరిపోతది. అది కూడా పావించి గ్యాప్‌తో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు పావించి గ్యాప్‌తో వేసేస్తే మనకి క్లాత్ మనం కట్ చేసేటప్పుడు నేను కొలిసి చూపించాను కదా! పర్ఫెక్ట్‌గా వస్తది. ఒకసారి తిరిగేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ముందు వైపు, వెనక వైపు కూడా ఎక్కడ అతుకు పడలేదు. మనం తీసుకున్న కొలత పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు పైన ఒక్కసారి ఇట్లా గోరుతో గీరేసి పైన ఒక కుట్టు అనుగుడు కుట్టులాగా వేసామంటే నీట్‌గా ఉంటదండి. అపియరెన్స్ కరెక్ట్‌గా ఉంటే కస్టమర్స్ కాస్త వస్తూ ఉంటారు. మన దగ్గరే బ్లౌజులవి ఇస్తూ ఉంటారు. ఇదిగోండి. కుట్టు చూస్తున్నారా? నీట్‌గా వచ్చింది కదా! దగ్గరగా చూపిస్తున్నాను. బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. ఇదిగోండి. ఖర్చులన్నీ లోపలికొచ్చేసినాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్‌లో ఎంత ఫోల్డ్ చేసాం? 2 ఇంచులు ఫోల్డ్ చేసాం కదా! ఆ 2 అనేది ఇక్కడ కలుపుతున్నాం అనమాట. అది క్రాస్ పట్టీ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇది కొంచెం మెయిన్‌గా ఒక్కసారి చూడండి. అలాగే ఉక్సులు పట్టీ, కాజా పట్టీ 1 ½ ఇంచ్ తగ్గించామా? ఆ తర్వాత 2 ఇంచెస్ ఏమో బ్యాక్ పార్ట్ తగ్గించాం. మొత్తం టోటల్ కలిపితే 3 ½ కదా! ఆ 3 1/2ని ఇక్కడ పెట్టేసేస్తే బానే ఉంటది. కానీ ఆది బ్లౌజ్‌కి ఎంతుంది? అదే మనం మెజర్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ మాత్రం నేను పొడవు అనేది క్రాస్ పట్టి పొడవుని తగ్గిస్తాను. ఎందుకంటే పొట్ట మీదకి ఎక్కేస్తుంది అక్క కొంచెం తగ్గించండి అని అడుగుతూ ఉంటారు. అందుకని. అదే ఆది బ్లౌజ్‌లో కూడా సేమ్ అట్లానే 3 ఇంచులే ఉందండి. మొత్తం ఖర్చులు కాకుండా 3 ఇంచులుంది. ఆ 3 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం అనమాట. మీకు అర్థం కానట్లయితే ఖచ్చితంగా లైవ్ చేస్తానండి. లైవ్‌లో కూడా ఒక బ్లౌజ్ ఇదే కొలతలతోటి కట్ చేసి ఉంచుతాను. మీకోసం ఏ పార్ట్ దగ్గరైతే మీకు అర్థం కాలేదో ఒక్కసారి నోట్ చేసుకొని మీరు కామెంట్ చేయండి. నేను ఆ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ దగ్గర, ఈ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఎక్కువ ఉంది అనిపిస్తే ఒక 1/2 ఇంచ్ నుండి పావు ఇంచ్ వరకు ఉంచుకొని మిగిలింది కట్ చేసేయండి. లేదు మనకు కుట్టడం కొత్తగా కదా ఇబ్బంది అవుద్దేమో అనుకుంటే కనుక క్లాత్‌ని ఉంచేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టేసామంటే క్రాస్ పట్టీ అనేది చక్కగా నీట్‌గా వస్తుంది. కొత్త వాళ్ళు కూడా ఈ విధంగానే కుట్టుకోండి. కరెక్ట్‌గా వస్తది. మెజర్‌మెంట్స్ ఎక్కడా కూడా మిస్ అవ్వవు. బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుండేదేమోనని మొన్న కూడా అనిపించింది నాకు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. కొంచెం మీకు క్లియర్‌గా ఉందని అనుకుంటున్నాను. లేకపోతే గనక కామెంట్ చేయండండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దానికి ఏంటి అనేది. ఇదే విధంగా ఆ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఇంకో పార్ట్ ఉంటది కదా! ఆ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసేద్దాం. కుట్టేసిన తర్వాత ఉక్సులు పట్టి, కాజా పట్టి క్లాత్ ఎక్కడ తీసుకున్నాం అనేది చూద్దాం. ఇది చూస్తున్నారా? ఇలా కుట్టిన తర్వాత వెనక్కి తిప్పేసుకుని ఇటువైపు ఖర్చుల వైపు తిప్పేసుకుని ఎక్స్ట్రా ఉన్నటువంటి చిన్న చిన్న పీసులు ఉంటాయి. ఇవి కట్ చేసేసుకోండి. ఇది మాత్రం ఎక్కువ కట్ చేయకూడదండి. కత్తెర బాగా ఓపెన్ చేసి ఉంచితే సమానంగా ఒకే లైన్‌లో వచ్చేస్తది. ఇదిగోండి ఇలా వస్తదనమాట. ఇప్పుడు ఈ పార్ట్‌ని కూడా నేను కుట్టేసి ఉక్సులు పట్టి, కాజా పట్టి వేసేటప్పుడు చూపిస్తా. ఈ 2 పార్ట్‌లు అయిపోయినాయి కదా! ఇప్పుడు మెయిన్ క్లాత్‌లో ఇది మీటర్ ముక్క కాబట్టి నాకు ఇంత ముక్క మిగిలిందండి. అసలు మామూలుగా అయితే 80 సెంటీమీటర్స్ ముక్కలైతే మిగలవనమాట. ఇదిగోండి మెడ భాగం ఉంది కదా! దీనిలోనే చూపిస్తున్నా. ఫస్ట్ బ్లౌజ్ కాబట్టి మీకు క్లాత్ కూడా ఎక్కువ సేవ్ అవుతది. అట్లాగే ఎక్కడ కట్ చేసామనేది లేకుండా ఉంటదనమాట. ఈ మెడ భాగాన్ని మాత్రం కట్ చేసి సెంటర్ ఉంది కదా! అంటే ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ ఒక గీతలాగా దాని నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నదేమో ఉక్సులు పట్టీకి, తక్కువ ఉన్నదేమో కాజాల పట్టీకి. ఇది కొంచెం జూమ్ చేసి దగ్గర నుండి చూపిస్తున్నానండి.
దీన్ని చూడండి ఖర్చుల మీద వేశాను, అంటే లోపల వైపు, ఇదిగోండి లోపల వైపు. ఇక్కడ మెడ భాగం దగ్గర ఉక్సులు పట్టే వరకు స్ట్రైట్గా రానిచ్చి మెడ భాగం దగ్గర ఒక పావు ఇంచు కనుక మనం క్లాత్ని వదులుకొని, మెయిన్ క్లాత్ని వదులుకొని ఈ ఉక్సులు పట్టి అటాచ్ చేసామంటే మెడ అనేది సాగిపోకుండా ఉంటుంది, అలాగే షోల్డర్ మీద ఉంటుందండి, జారిపోకుండా ఉంటుంది. ఇవి చిన్న చిన్న టెక్నిక్స్. ఇవన్నీ క్లాసులు చెప్పేటప్పుడు ప్రతి మేడం అయినా ఎవరైనా చెప్తూనే ఉంటారు, కానీ స్టిచ్ చేసేటప్పుడు మర్చిపోతారని నేను మళ్ళీ గుర్తు చేయడానికి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇది ఉక్సులు పట్టి ఇప్పుడు ఇటు మెయిన్ వైపు మంచి వైపు ఫోల్డ్ చేసుకుని ఒక పావు ఇంచు హాఫ్ ఇంచుతో క్లాత్ని ఇలా, ఇది ఒక ఫోల్డింగ్, ఇది డబుల్ ఫోల్డింగ్ అనమాట. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్, ఇది డబుల్ ఫోల్డింగ్. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఉక్సులు పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి, ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా మరొకసారి వీడియోని మళ్ళీ చూడండి, మీకే అర్థమవుతుంది. కరెక్ట్గా అటాచ్ చేసేటప్పుడు దగ్గర మాత్రమే కుట్టు వేసామంటే నీట్గా కనిపిస్తుందండి. మనకి వీడియోస్లో కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, కానీ ఇప్పుడే చూసే వాళ్ళకి నీట్గా అర్థమవుతుందని మళ్ళీ ఒకసారి స్లోగా పెట్టి వీడియోని చూపిస్తున్నాను. అదేవిధంగా కాజా పట్టి, ఇప్పుడు దాకా వేసింది మనం కాజా పట్టి అండి, ఉక్సులు అంటున్నాను. ఇప్పుడు వేసేది ఉక్సులు పట్టి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసేదేమో కాజా పట్టి, ఒకటే కుట్టుగా వచ్చేది ఉక్సులు పట్టి. ఇది కూడా సేమ్ అంతేనండి. షేప్ పట్టే వరకు స్ట్రైట్గా కుట్టేసుకున్న పావు ఇంచు గ్యాప్ తోటి మెడ దగ్గరకు వచ్చేసరికి ఒక పావు ఇంచి క్లాత్ని మనం వదిలేసుకుని కుడితే అప్పుడు ఏమవుతుందంటే మెడ అనేది టైట్గా పట్టుకుని ఉంటుంది, భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అనుగుడు కుట్లాగా మరొకటి వేసేస్తున్నాను. కుట్టడంలో ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు, కానీ చెప్పడంలో నిజంగానే ఇప్పుడు దాకా ఉక్సులు అంటూ కాజాని పట్టుకుని ఉక్సులు పట్టి అనేస్తూ ఉన్నాను. దీన్ని మాత్రం ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది. ఖర్చులు ఇట్లా కుట్టు వేసిన దగ్గర వరకు ఒక్క ఫోల్డ్ వేసి, ఇదిగోండి ఇది లోపల వైపు ఫోల్డింగ్ అనమాట. ఇది లోపలికి వేసేస్తున్నాం. ఇందాక మనం వేసింది బయటికి వస్తుంది, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కనుక మీరు కుట్టుకున్నట్లయితే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కుట్టేసేయచ్చండి. ఇది 12 నిమిషాలు అయిందా 13 నిమిషాలు అయిందా అనేది చూడొద్దు. మొత్తం బ్లౌజ్ అంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టుకోకుండా స్లోగానే కుడుతూ వచ్చాను. చూడండి, మీకు అర్థం అవటం కోసం. ఈ 2 పార్ట్లు అయిపోయినాయండి. రేపు వచ్చేసి హ్యాండ్ ఇంకా బ్యాక్ పార్ట్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్.